హిందూపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. మున్సిపల్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అసలు వైసీపీ చేతిలో ఉన్న హిందూపురం మున్సిపాలిటీ ఎందుకు తెలుగుదేశం పార్టీ వరమైంది? దీని వెనుక అసలు రీజన్ ఏంటి? మొన్నటి వరకు మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న వైసీపీకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు టీడీపీ, బీజేపీలో చేరగా తాజాగా మున్సిపాలిటీలు కూడా టీడీపీ పరమవుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల తిరుగులేని ఆధిక్యంతో వైసీపీ విజయం సాధించింది. అయితే కూటమి వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారైంది. వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నారు కూటమి నేతలు. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులుండగా గత మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాల్లో వైసీపీ గెలిచింది. వైసీపీకి చెందిన ఇంద్రజ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అప్పట్లో హిందూపురం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ సారథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఆయనకు అనుకూలంగా ఉన్న ఇంద్రజను చైర్పర్సన్ చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అంతకుముందే ఇక్బాల్ టీడీపీలోకి వెళ్లిపోవడం హిందూపురం వైసీపీలో ముసలం రాజుకుంది. ప్రస్తుత వైసీపీ సమన్వయకర్తగా ఉన్న దీపికకు వ్యతిరేకంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ మారారు. ఈ అంతర్గత పోరు జరుగుతుండగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 నెలల క్రితమే ఇంద్రజ తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ స్థానం ఖాళీ అయింది. ఆమెతో పాటు 7 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత మరికొందరు కూడా పార్టీ మారారు. దీంతో సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం వచ్చింది. దీంతో ఇరు పార్టీలు క్యాంప్ పాలిటిక్స్కు తెరలేపాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల క్యాంపులు నిర్వహించాయి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 21 స్థానాలు ఉండాలి. అప్పటికే వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్లతో పాటు టీడీపీ, బీజేపీ, ఎంఐఎం కలిపి 21 స్థానాలు టీడీపీకి ఉన్నాయి. అంతేకాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి ఓట్లు కలిసి వచ్చాయి. ఓటింగ్లో 23 మంది టీడీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ సీనియర్ కౌన్సిలర్ రమేష్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి.